IRCTC कैप्चा। सभी स्टूडेंट्स की डिमांड है IRCTC की नई वेबसाइट बननी चाहिए। विद इन 30 डेज हम बना लेंगे। థ్యాంక్ యూ సార్. ఒక్క విద్యార్థిని అడిగిన ప్రశ్న కోట్లాది రైల్వే ప్రయాణికుల సమస్యకు పరిష్కారం చూపింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్పై వచ్చిన ఫిర్యాదుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అసలేం జరిగిందంటే, రాజస్థాన్లోని మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలో ఓ విద్యార్థిని మంత్రి దగ్గరికి వచ్చి, సార్, ఐఆర్సీటీసీ క్యాప్చా సమస్య దయచేసి పరిష్కరించండి అని కోరింది. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు క్యాప్చాలు, స్లో సర్వర్లు, వెబ్సైట్ హ్యాంగ్ అవ్వడం లాంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వివరించింది. విద్యార్థిని మాట్లాడడం పూర్తవగానే మంత్రి వెంటనే ఫోన్ తీసుకుని ఐఆర్సీటీసీకి సంబంధించిన ఒక ఉన్నతాధికారికి కాల్ చేశారు. ఇక్కడి విద్యార్థులందరూ కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు అని వారితో చెప్పారు. 30 రోజుల్లో మనం చేసి ఇవ్వగలమా అని ప్రశ్నించారు. అధికారితో మాట్లాడిన వెంటనే అధికారి నుంచి ఆమోదం లభించింది. త్వరలోనే కొత్త వెబ్సైట్ రూపొందిస్తున్నారు. జూలై 15 నాటికి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ వస్తుంది అని ప్రకటించారు. అంతే, సభా ప్రాంగణం అంతా కూడా చప్పట్లతో మారిమోగిపోయింది. వాస్తవానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్ పైన క్యాప్చా సమస్యలు, పేమెంట్ ఫెయిల్యూర్సు, తత్కాల సమయంలో సర్వర్లు క్రాష్ కావడము, లాగిన్ ఇష్యూలు, స్లో స్పీడ్ వంటి ఫిర్యాదులు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 100 కోట్లకు పైగా ప్రయాణికులు ఉపయోగించే ఈ ప్లాట్ఫారంకు ఇప్పుడు భారీ అప్గ్రేడ్ రానుండడంతో ప్రయాణికులు ఆశాభావంతో, ఆనందంతో ఎదురుచూస్తున్నారు.